స్వయం కృషితో అగ్రపథానికి దూసుకెళ్లిన నటుడు సునీల్. అతను కమిడియన్ గా పరిచయం కాలేదు. జస్ట్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ తోనే నవ్వించారు. పెద్దగా క్రెడిట్ లేని పాత్రలు చేసినా కనిపించడం మొదలుపెట్టిన తర్వాత కడుపుబ్బా నవ్వించి ఓ దశలో అలీ, బ్రెమ్మీలకే స్ట్రాంగ్ పోటీ ఇచ్చారు. ఈ తరం కమిడియన్స్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే కమిడియన్ నుంచి హీరోగా ప్రమోషన్ తీసుకున్న భీమవరం బుల్లోడు కొన్ని విజయాలైతే అందుకున్నాడు, కానీ పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్త ఇన్నింగ్స్ తో సరికొత్త పాత్రలతో టాలీవుడ్ టు కాలీవుడ్ క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతున్నాడు. ఈ రోజు సునీల్ బర్త్డే. మిత్రుడు త్రివిక్రమ్ అండదండలతో నువ్వే కావాలి సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి ఇంట్రడ్యూస్ అయిన సునీల్ ప్రేక్షకుల దృష్టిలో పడటానికి పెద్దగా టైం పట్టలేదు. అదే సంవత్సరం రిలీజ్ అయిన చిరునవ్వుతో సినిమాలోనూ అవకాశం దక్కించుకొని తనకంటూ ప్రత్యేకమైన కామెడీ టైమింగ్ ను సెట్ చేసుకున్నారు. గోదావరి యాసలో ప్రాసలతో కూడిన పంచెస్ సునీల్ స్పెషాలిటీ. అందుకే రచయితలంతా సునీల్ ని దృష్టిలో పెట్టుకొని ఆ తరహా పంచెస్ ను ప్రత్యేకంగా రాసేవారు. నువ్వు నాకు నచ్చావు, మనసంతా నువ్వే, నువ్వు నేను చిత్రాలు సునీల్ ని స్టార్ కమిడియన్ గా మార్చేశాయి. కమిడియన్ గా ఏడాదికి పదుల సంఖ్యలో సినిమాలు చేసిన సునీల్ 2006లో అందాల రాముడు చిత్రంతో హీరోగా టర్న్ తీసుకున్నారు. ఆ తర్వాత ఏకంగా రాజమౌళి దర్శకత్వంలో మర్యాద రామన్నలో కథానాయకుడిగా నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఈ 2 సినిమాల విజయాలతో ఇకపై హీరోగానే కొనసాగాలని డిసైడ్ అయ్యారు. అలా పూలరంగడు, మిస్టర్ పెళ్లికొడుకు, భీమవరం బుల్లోడు, కృష్ణాష్టమి, జక్కన్న, 2 కంట్రీస్ వంటి చిత్రాలలో కథానాయకుడిగా నటించారు. కానీ హీరో అనే ట్యాగ్ లైన్ సునీల్ కి నిరాశే మిగిల్చింది. ఆరంభంలో విజయాలు వరించిన రాను ఫ్లాపులు పలకరించాయి. దీంతో ఇప్పుడు మళ్ళీ కమిడియన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. కమిడియన్ గానే కాకుండా అడపా తడపా విలనీ రోల్స్ లోనూ మురిపిస్తున్నాడు. తెలుగులోనే కాదు తమిళంలోనూ ఫుల్ బిజీగా దూసుకెళ్తున్నాడు. ఎన్నో విలక్షణమైన పాత్రలతో మెప్పిస్తున్నాడు. మునుముందు కూడా ఎన్నో విభిన్న తరహా పాత్రలతో సునీల్ అలరించాలని ఆకాంక్షిస్తూ ఈ భీమవరం బుల్లోడికి మరోసారి బర్త్డే విషెస్ చెబుదాం.